ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి బిక్కనూరు తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన చెవుల సామయ్యకు చెందిన సర్వే నంబర్ 711/1లో 11 గుంటల భూమి, 713/1లో 23 గుంటల భూమి, మొత్తంగా 37 గుంటల భూమిని 13/6/2020 సంవత్సరంలో లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన ఏనుగు రాజేశ్వరరెడ్డి పేరుపైన మార్చుకోవడం జరిగిందని, అదే రోజు మళ్లీ వెంటనే కరుణాకర్ సిరిసిల్ల గ్రామం రాజన్న సిరిసిల్లాకు చెందిన వ్యక్తిపైన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని చెవుల సామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి ముఖ్య కారణం బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బోడకుంటి శ్రీధర్, కూరపాటి బాలకృష్ణ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 6వ తేదీన తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పాడని, ఆ డేటు కూడా అయిపోయిందని, ఇప్పటివరకు మా పేరు పైన రిజిస్ట్రేషన్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తానొక పత్రికా విలేకరనని, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారని, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా జిల్లా అధికారులు బిక్కనూరు తహసీల్దార్ మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బిక్నూరు మండలికి తీసుకుపోయి సంతకం పెట్టించుకొని ఇది బాలకిషన్ కరుణాకర్రావు బిల్ నన్ను ముద్ర పెట్టించుకొని నాదని వాళ్ళు అంటారు. నన్ను గోయనిస్తలేదు. 37 గుంటలు రెడ్డి ఇది లక్ష్మీదేవపల్లి రాజేశ్వర రెడ్డి మీకెళ్ళి కరుణాకర్ రెడ్డికి చేసి ఇచ్చిండు. మళ్ళీ రాజేశ్వర రెడ్డి కరుణాకర్రావుకు చేసి ఇచ్చిండు. శ్రీధరు రమేష్పల్లి శ్రీధరు దోలుకుపోయిండు. రాజేశ్వర రెడ్డి మీద చేసిండు. రాజేశ్వర రెడ్డి తీసుకుపోయి లక్ష్మీదేవపల్లి సిరిసిల్ల వాని పేరు కరుణాకర్ మీద చేసిండు. 37 గుంటలు మెత్తం కారకూడ అంటే రమేష్పల్లి శ్రీధర్ చేస్తా, 6 నెలలు చేస్తా, ఇక అయిపోయా, ఇక రాసిచ్చుడే పేరు మీద చేసిస్తా, నీవు ఈ వచ్చే నెలలు అయిపోయాయి. ఇక ఇవే మాటలు. 3 ఏళ్ళ కొల్లే రాసిచ్చుడు మీదనే ఉన్నాడు. బాండ్ పేపర్ మీద ఇది రాసిచ్చాడు, ఇంకో పేపర్ పోయినప్పుడు అలా వాయిదాలు పెట్టుడు, ఇవే రాసిచ్చాడు. మేము చేపిస్తాను, చేసిచ్చుడు లేదు, మరపిచ్చుడు లేదు. నేను ఇప్పుడు రిపోర్టర్ అయినా, నేను అన్ని మాట్లాడుకుంటా, నేను అన్ని చేసుకుంటా, నీ దగ్గరికి ఎవరు రారు అని కూడా మాట్లాడండి. ఇక 15వ తారీఖు పెట్టిండు. ఈ నెల లాస్ట్ 6వ తారీఖు పెట్టిండు. 6వ తారీఖు లేదు, 7వ తారీఖు లేదు. ఇప్పుడు శ్రీధరు 2 నెలల నాడు రాసిచ్చిండు, స్టార్ట్ బుక్ చేసిండు, నా పేరుంటే చేస్తా అని. ఇవాళ మళ్ళా అది స్టార్ట్ బుక్ చేయలేదు, ఏం చేయలేదు. నాకు చేసి ఇచ్చేదానికే వాడికి అంత బాధ ఉంది. నేను రిపోర్టరు, నువ్వు ఊరికి చెప్పుకుంటావు, ఏడ మాట్లాడకపో, నేను యాడికి పిలిచినా నేను రాను అని అంటుండు. మళ్ళీ చేసి ఇవ్వమంటే చేసిస్తా అన్నప్పుడల్లా వాయిదాలు రాసుడే, కాగితాలు రాసుడే, ఇంకో ముచ్చటే లేదు. ఇక మీరు ఆడుకోండి, నన్ను ఏం చెయ్యరు, మీతో ఏం కాదు అని అన్ని కుడతా, అట్లా కుడతా భయపట్టిస్తుండు. అది చేస్తలేడు, మాకు మళ్ళీ ఇస్తలేడు. వచ్చింది సార్, ఇప్పుడు కోసుకునేది ఇలా కాల పెట్టుకున్నాడు తప్ప ఇంకోటి ఏం లేదు. వాడు మిషన్ రానిస్తలేడు, కొయ్యనిస్తలేడు. ఇక దాని మీదనే వర్షం వచ్చేసి ఆరేపల్లి గ్రామం, రాజంపేట మండల్, కామారెడ్డి జిల్లా సార్. మాది భూమి వచ్చేసి తిప్పాపూర్ శివార్లో ఉన్నది సార్. 711/1, 713/1. మాకు ఒక 37 గుంటల భూమి ఉన్నది. మా నాన్న ఏంటంటే ఒక తాగుడుకు బానిస ఇట్లా చేసి రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బోడపుంటి శ్రీధర్ అనే వ్యక్తి, ఆయన తీసుకుపోయి మా నాన్నతోని ఎంఆర్ఓ ఆఫీసులో బిక్నూరులో సంతకం పెట్టించుకొని అక్కడ మన లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన ఏనుగు రాజేశ్వర రెడ్డి సన్నాపు రామరెడ్డి అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించి, మీకేంటంటే ఎస్సీ కార్పొరేషన్ కింద మీకు ఒక 2 లక్షల రూపాయలు వస్తాయి,
మీరు తీసుకొని మీరు ఏదైనా ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళిద్దరు వ్యక్తులు ఆడినటువంటి ఈ డ్రామాకు 2022 జూన్ 13వ తారీఖు నాడు ఈ రిజిస్ట్రేషన్ జరిగింది. అప్పటి నుండి మేము మాకు ఒక 6 నెలల తర్వాత మాకు తెలిసినటువంటి విషయంలో నేను ఎన్నో పదే సార్లు ఆయన దగ్గరికి పోయి చర్చించిన. మాకు ప్రతిసారి ఏంటంటే నీకు చేసిస్తా, ఒక 2 నెలలు గడివియండి, ఒక నెల గడివియండి అని చెప్పుకుంటూ ప్రతి పేపర్ మాకు ఒక వాయిదాల పొంటి రాయించుకుంటూ పొంటి శ్రీధర్ మాకు వాయిదాలు, ఎందుకంటే నా ద్వారా తప్పుదం జరిగింది, మీకు ఇప్పిస్తాన్న విషయం వాస్తవమే, కానీ నా విధంగా నాకు జరిగిన తప్పది, మీకు చేసిస్తా అని చెప్పేసి ఒక నెల రోజులు 2 నెలలు అని చెప్పుకుంటా పదే మాకు పేపర్లు రాసుకుంటూ మాకు బాండ్ పేపర్తో సహా అన్ని రాయించుకుంటూ మాకు ఇప్పటి వరకు కూడా మొన్న మార్చి 6వ తారీఖు నాడు 2026 నాడు రాసిచ్చి మీకు మే 6వ తారీఖు లోపల మీకు కంప్లీట్గా మేము మీ రిజిస్ట్రేషన్ మీకు చేస్తామని ఒక పెద్దల సమక్షంలో అదే బిక్నూర్ పిఎస్ ముందట మాట్లాడడం జరిగింది. దీన్ని ఒక రాసిచ్చి కాగితం కూడా ఇప్పటికి కూడా 6వ తారీఖు జరిగి ఇప్పటికి 3 రోజులు గడుస్తున్నా కానీ మాకు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకో 20 రోజులు నెల రోజులు అన్న వాయిదాలు పెడుతున్నాడు. ఇదేంటంటే 4 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం. మేము పంట కోసుకోలేకపోతున్నాము. ఈ ఊర్లో కూడా అందరి ముందట అవమానంగా మాకు వాళ్ళు వచ్చేసి ఇది ల్యాండ్ మీది కాదు అని చెప్పేసి మా పైన దౌర్జన్యకి దిగి ట్రాక్టర్లు కానీ ఎటువంటిది చేసి మాకు హార్వెస్టర్ కానీ రాణిస్తలేడు. ఇంకోటి ఏంటంటే మాకు 2024లో కూడా స్లాట్ బుక్ మీకు చేసిస్తాను స్లాట్ కూడా బుక్ చేసి మా పేరు పైన ఇప్పటికి కూడా చేయలేదు. దీని కాలం కూడా చెల్లిపోయింది. అది కూడా 2 నెలలు గడుస్తుంది, ఇప్పటికి కూడా చేయలేదు. ఏంటంటే ఈ బోడపంటి శ్రీధరు, ఆ కూరపంటి బాలకిషను, కరుణాకరు, ఏనుగు రాజేశ్వర్ రెడ్డి వీళ్ళు ఆడుతున్నటువంటి 5 వ్యక్తులు ఈ యొక్క డ్రామాకు వీళ్ళొక గ్రూపుగా ఉండి ఎదుటని ఒక దళితుడని చూడకుండా వాళ్ళపైన ఏంటంటే ఎవడైతే అన్ఎటెడ్ పీపుల్స్ పైన వాళ్ళు ఏంటంటే ఒక పండగం పొంది వాళ్ళని భూ కబ్జాలు ఇవన్నీ చేస్తూ ఎదుటివాడిని ఏంటంటే తినకుండా చేయకుండా ఎదుటివానికి మమ్మల్ని ఇంకా ఈడ్చుకుంటూ మాకు పోలీస్ స్టేషన్ రప్పిస్తూ వాళ్ళకి నచ్చిన విధంగా పేపర్లు మా నాన్నని తీసుకుపోయి ఫోన్లు గుంజుకొని వాళ్ళకి బలవంతంగా వాళ్ళకి నచ్చిన విధంగా పేపర్లు కూడా రాయించుకున్నారు షూరిటీగా. ఇక్కడ మాకే కౌలుకి ఇస్తున్నాం అన్నట్టు అట్లా క్రియేట్ చేసారు. ప్రస్తుతం కూడా మా పైననే మళ్ళీ దౌర్జన్యంగా మాకు కోర్టు చుట్టూ కూడా దింపుతున్నారు. ఇప్పుడు మార్చి 16వ తారీఖు నుంచి కూడా మేము తిరుగుతూనే ఉన్నాం. ఇదంతా జరుగుతూనే ఉన్నది. మాకు ఎటువంటి న్యాయం ఉన్నటువంటి పై అధికారులు మా గురించి ఎన్నిసార్లు చర్చించినా ఎన్నిసార్లు పోయినా మా గురించి న్యాయం జరుగుతలేదు. ప్రస్తుతం మా ఇంటి పరిస్థితి ఏంటంటే దీనంగా ఉంది సార్. మాకు ఎటువంటి ఇల్లు కూడా లేదు. మా ఇల్లు కూడా చూస్తే ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ నాన్న కూడా లాస్ట్ ఏంటంటే రాత్రి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఆ ఉద్దేశంతో నాకు బాధతోని, ఎందుకంటే నాకు ఒక చెల్లె ఒక తమ్ముడు ఉన్నాడు కాబట్టి నేను కోడపుంటి శ్రీధర్ రమేశ్వరపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మాది ఉన్న భూమిని లాక్కొని కూడా అంటే మా కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా మా ఇంటిమేషన్ ఎవరికి తెలియకుండా మా నాన్నను ఒక తీసుకెళ్ళి లోన్ ఇప్పిస్తాను ఇదంతా చేసి కూడా మా నుంచి అంటే భూమిని అన్న లాక్కోవడం జరిగింది సార్. దీనికి ఎంఆర్ఓ గారు కానీ మా ఆర్డీఓ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ దీనిపైన స్పందించాలని, మా కుటుంబం ప్రమేయం లేకుండా వీళ్ళందరూ ఒక ప్రజాజ్యోతి అని చెప్పేసి ఆయన వాడుకుంటూ మమ్మల్ని మోసగిస్తూ గత 4 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇదే తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఎందుకంటే మేము అలా చేయలేదు, ఎందుకంటే మీకు ఇప్పిస్తా అని చెప్పేసి పదే పేపర్లు రాయించడము, ఉన్నది ఉన్నట్టు చెప్పడము. కానీ ఏంటంటే ఇది మోసపూరితంగా వీళ్ళు ఏంటంటే కుట్రబంది వీళ్ళు ఒక 5 ఉన్న వ్యక్తులు సార్. ఒక ఈ బోడపుంటి శ్రీధర్ అని, ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అని, మళ్ళా కరుణాకర్, కూరపాటి బాలకిషను వీళ్ళందరూ ఏం చేసి మమ్మల్ని ఉల్టా చేసుకుంటూ మా పైనే దౌర్జన్యం చేస్తూ ప్రతి మాకుండి శ్రీధరు మా నుంచి లాక్కున్న భూమి 37 గుంటల భూమిని ఇలా ఎందుకు చేసినామని అంటే ఇట్లా నా వల్ల కొద్దిగా తప్పిదం జరిగింది, అట్లా మీకు ఏది ఉన్నా నేను ఒక 2 నెలలలో మీకు మీకు చేసిస్తా అని చెప్పేసి నాకు బాండ్ పేపర్ పైన రాసి ఇవ్వడం జరిగింది. వాళ్ళ అంటే 17వ తారీఖు 9వ నెల 2024 నాడు మాకు ఇచ్చిండు. అప్పటికి కూడా ఇప్పటికి చేయలేదు. మళ్ళీ ఏంటంటే పదేసారి ఎన్నిసార్లు పోయినా కానీ పదే పేపర్లు రాసిచ్చు వెళ్తున్నాడు. ఇది కూడా మాకు వచ్చేసి 2023లో నేను ఫస్ట్ రాసిచ్చిండు, 24లో ఒకసారి, 23లో ఒకసారి, 2026లో కూడా ప్రస్తుతం రాసిచ్చిండు. కానీ మాకు చేసి ఇవ్వట్లేదు. 2024లో కూడా మాకు స్లాట్ బుక్ చేసిస్తాను కూడా చేసి ఇవ్వట్లేదు పేపర్ సార్. 2024
జూలై 24 నాడు మాకు స్లాట్ బుక్ చేయడం జరిగింది. పేపర్లు రాసిస్తాడు, వాయిదాలు పెడతాడు. మళ్ళీ ఏంటంటే స్లాట్ కూడా బుక్ చేసి ఇచ్చిండు. కానీ ఇప్పటి వరకు మేము పోయి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఉంటే కూడా మాకు మళ్ళీ రాడు. ఎందుకంటే ఏమన్నా అంటే నేను ప్రజాజ్యోతి విలేకరును, నేను క్యాపిటల్ ఇన్ఫర్మేషన్, నేను న్యూస్ పేపరు అని చెప్పుకుంటా ఏంటంటే మీడియా పేరు పట్టుకొని వాయిస్తాడు. మీకు ఎవరు చెప్పుకున్నా, మీరు ఎంఆర్ఓకి చెప్పుకున్నా, పిఎస్కి చెప్పుకున్నా, నువ్వు ఎస్పీకి చెప్పుకున్నా నన్ను ఎవరు ఏం చేయరనే ఉద్దేశంతో మాట్లాడతాడు. ఎందుకంటే మేము ఒక భయాందోళనకు మాకు ఇప్పటికే గురైపోయినాము. మమ్మల్ని ఏంటంటే పిఎస్ చుట్టూ ఇప్పటికీ 100 సార్ల కంటే ఎక్కువ తిరిగినాము సార్. ఇప్పుడు జరుగుతలేదు. మమ్మల్ని ప్రస్తుతం కోర్టు చుట్టూ కూడా తింపుతున్నాడు. ఎందుకంటే జరగట్లేదు. ఏంటంటే నా కుటుంబ సభ్యులకు ఇప్పటికే వాళ్ళు రావాలి చేసుకోవాలన్నా కానీ భయాందోళన ఉంది. ఊర్లో కూడా ఎటువంటి మాతో చుట్టుపక్కల వాళ్ళు కూడా గ్రామస్తులు కూడా మాకు ఎటువంటి ఒక రూపాయి నమ్మరు. మమ్మల్నితో కూడా మాట్లాడారు. ఎందుకంటే మేము ఒక ఊరు కూడా వెలివేసినట్టు అయిపోయింది మా పరిస్థితి. ఇక్కడ దీనంగా మేము ఏంటంటే మాది మేము అన్నట్టు మేము ఒక కూలి పనికి పోవడానికి కూడా మమ్మల్ని పిలిస్తే కూడా ఎవరు మాకు పిలిస్తే కూడా మేము పోలేకన్న పరిస్థితి అయిపోతుంది సార్. మొత్తం కూడా దయచేసి మాకు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ సార్ కానీ, ఆర్డీఓ సార్ కానీ, మాకు జిల్లా కలెక్టర్ సార్ కానీ మా పైన, ఎందుకంటే అతన్ని పేపర్ రాసిచ్చి ఇవన్నీ చేసి మాకు ఇస్తలేడు కాబట్టి మీరే చర్యలు తీసుకొని మా యొక్క భూమిని మాకు ఇప్పించగలరని కూడా కోరుతున్నాం సార్. ఎందుకంటే ఇవన్నీ పదే మేము రావడము పోవడం అన్నది మాకు ఇబ్బందిగా ఉంది. మేము ప్రస్తుతం అవన్నీ మేము చేయలేకపోతున్నాం సార్. మా నాన్న నుంచి ఏంటంటే మీకు ఎస్సీల కార్పొరేషన్ కింద లోన్ ఇప్పిస్తామని ఇది ఒక చిన్న నా పొరపాటుతోని మాకు ఇదంతా ఇబ్బందులకు గురి చేస్తున్న ఇప్పుడు బోడపుంటి శ్రీధర్ దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ ఉన్నారు సార్. ఆయన ఏంటంటే మరి చేపిస్తాను కూడా తప్పించుకోవడం, నేను ఒక విలేకరుని దుష్ప్రచారం చేసుకుంటుండా మాకు తెలియదు సార్. మమ్మల్ని అయితే భయాందోళనకు గురి చేస్తుంది సార్. ఎప్పుడు చేసినా మా ఫోన్లు కూడా ఏవి కూడా లిఫ్ట్ చేయడు. మాకు ఎటువంటి ఉన్నది కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి మాకు రెస్పాండ్ కూడా కాదు సార్. ఇంటికి 10 సార్లు కూడా వెళ్ళినా, ఎన్నిసార్లు పోయినా కానీ మాకు నిరాశనే కలుగుతుంది సార్. అందరికీ నమస్కారం. ఎందుకంటే మా కుటుంబ సభ్యులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ బోడపుంటి శ్రీధర్ రమేశ్వర్పల్లి గ్రామస్తుడు, తండ్రి పేరు నారాయణ సార్. ఎందుకంటే మా నాన్నకు ఎస్సీ కార్పొరేషన్ కింద 2 లక్షల రూపాయలు ఇప్పిస్తా అని చెప్పేసి ఏనుగు రాజేశ్వర్ రెడ్డి పైన డైరెక్ట్గా మాకు చేపించి మాకు ఒరిజినల్ పాస్బుక్ కూడా మాకు ఇచ్చేస్తే మేము అదే ఉన్నదని నమ్ముకున్నాం. కానీ మా ఉన్న భూమి కూడా వేరే వాళ్ళపైన దౌర్జన్యంగా వాళ్ళకు ఇస్తారని తెలియదు. వాళ్ళు కుమ్ముక్కై మాకు ఏ విషయం జరిగిందని మాకు తెలియదు సార్. మా ల్యాండ్ మాకు ఇవ్వాలని ఎంఆర్ఓ సార్ కానీ, ఆర్డీఓ సార్ కానీ, కలెక్టర్ సార్ కానీ, ఎస్పీ సార్ కానీ అందరినీ కూడా కోరుకుంటున్నాం సార్. మాది ఆరేపల్లి గ్రామం, రాజంపేట మండలం, కామారెడ్డి డిస్టిక్. మా భూమి వచ్చేసి తిప్పాపూర్ శివారు, బిక్నూర్ మండలానికి చెందిన వాళ్ళం సార్. మా పేరు చెవుల శ్యామయ్య, తండ్రి పేరు బాలయ్య. నేను అలా పెద్ద కొడుకును సార్. నా పేరు రవీందరు, మా తమ్ముడు సుధాకరు, మా చెల్లె కూడా ఉన్నారు సార్ సాత్విక. మా అమ్మ నాన్న ఏంటంటే నిన్న కూడా ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఎందుకంటే మేమే అందరికి నచ్చ చెప్పుకొని ఇప్పటి వరకు జీవించున్నామంటే దీని యొక్క పరిష్కరిస్తారనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియపరుస్తున్నాం సార్.